సో, ఈరోజు మనం చూసే ఎపిసోడ్ వచ్చేసి వాక్యూమింగ్. డెల్టా డెమోలో వాక్యూమ్ అసలు ఎప్పుడు యూజ్ అయితది? ఎప్పుడు వాక్యూమ్ చేయాలి? ఎప్పుడు వాక్యూమ్ చేయొద్దు? మనం ఎన్ని డేస్ బ్యాక్ డేటాని వాక్యూమ్ చేయాలి? వాక్యూమ్ చేసినాక అసలు బ్యాక్ రీస్టోర్ చేసుకోవచ్చా? మిస్ అయిపోయిన డేటా, క్లీన్ అయిపోయిన డేటా మళ్ళీ వస్తుందా? మెటా డేటా ఒక్కటే క్లీన్ అవుతుందా? లేకపోతే పార్కే ఫైల్స్ కూడా క్లీన్ అయిపోతాయా? అసలు ఏమేమి చేంజెస్ జరుగుతాయి వాక్యూమ్ చేస్తే? ఓన్లీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికైనా, లేకపోతే ఏమన్నా బెనిఫిట్స్ కాకుండా ఏమైనా మైనసెస్ ఉంటాయా? బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ కానీ ఏంటి? ఇవన్నీ చూద్దాం. ఎపిసోడ్ లాస్ట్ వరకు చూడండి. ఈ నోట్బుక్ రన్ చేసి చూద్దాం. సో బేసికలీ హై లెవెల్ ఏంటంటే మనం ఒక న్యూ టేబుల్ ఎంప్లాయీస్ EP14 అనేది క్రియేట్ చేసి ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఆ ప్రీవియస్ కమెంట్స్ జస్ట్ క్లీన్అప్ కోసం. సో అందులో 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసి కొన్ని యాక్షన్స్ చేసి ఒక 3 or 4 డిఫరెంట్ ఇన్సర్ట్స్ అప్డేట్స్ అట్లా చేసినాక వాక్యూమ్ చేస్తే ఏమవుతుంది అనేది చూద్దాం. సో ఈ స్లైడ్లో హై లెవెల్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ అనమాట. సో నేను జూమ్ చేస్తా. జూమ్లో 2 సెక్షన్స్ యాక్చువల్లీ ఈ స్లైడ్లో ఏంటంటే బిఫోర్ వాక్యూమ్, ఆఫ్టర్ వాక్యూమ్. జూమ్ చేసి చూద్దాం. సో నేను తీసుకున్న టేబుల్ వచ్చేసి ఎంప్లాయీస్ EP14. దాంట్లో డెల్టా లాగ్లో ఇన్ని జేసన్ ఫైల్స్ ఉన్నాయి, అంటే 7 వర్జన్స్ ఉన్నాయి, అండ్ ఇన్ని పార్కే ఫైల్స్ ఉన్నాయి, అండ్ ఈ డిలీట్ వెక్టర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్న తర్వాత నేను వాక్యూమ్ చేస్తే ఏమవుతుంది, అంటే ఏ ఫైల్స్లో ఏం తగ్గుతాయి, ఏం యాడ్ అయితే, ఏం మాడిఫై అవుతాయి అనేది చూద్దాం. సో ఇదేం లేదు, నేను నెక్స్ట్ నోట్బుక్ రన్ చేసినప్పుడు ఇవన్నీ చేంజెస్ చూస్తాం మనం. ఆఫ్టర్ వాక్యూమ్ చేస్తే ఏమవుతుంది అని అంటే సేమ్ థింగ్. ఈ జేసన్ ఫైల్స్లో డిఫరెన్స్ ఏం రాదు, కాకపోతే ఇక్కడ లాస్ట్ వాక్యూమ్ ఇన్ఫో అని ఉంది, ఇది యాడ్ అవుతుంది. వాక్యూమ్ చేసిన తర్వాత యాడ్ అవుతుంది. అండ్ పార్కే ఫైల్స్లో ఒకటే వస్తుంది. వాక్యూమ్ అయితే ఏమైతుందంటే లేటెస్ట్ సెట్ ఒక్కటే తీసుకొని రిమైనింగ్ అంతా ఇంకా క్లీన్ చేసేస్తుంది అండ్ వెక్టర్ ఫైల్స్ని తీసేస్తుంది. ఇప్పుడు జూమ్ అవుట్ చేసి చూద్దాం. జేసన్ ఫైల్స్లో చేంజ్ ఏమి ఉండదు. ఇక్కడ వాక్యూమ్ ఇన్ఫో ఇక్కడ వస్తుంది, వాక్యూమ్ చేస్తాం కాబట్టి. పార్కే ఫైల్స్, డిలీట్ వెక్టర్స్లో ఇలాంటి చేంజెస్ వస్తాయి. అండ్ డెల్టా లాగ్, జేసన్ కమిట్స్ సేమ్ ఉంటాయి. ఫిజికల్ ఫైల్స్ ఆన్ డిస్క్. సో ఫిజికల్ ఫైల్స్ ఆన్ డిస్క్ ఇక్కడ 6 ఉంటే ఇక్కడికి వచ్చేవరకు ఒకటే అవుతుంది. అండ్ ఇక్కడ డిలీట్ వెక్టర్ ఫైల్స్ ఉన్నాయి కదా, అవి వెళ్ళిపోతాయి. అండ్ స్టోరేజ్ ఈజ్ రెడ్యూస్డ్. సో వాక్యూమ్ చేస్తే స్టోరేజ్ ఈస్ రెడ్యూస్డ్, గార్బేజ్ ఫైల్స్ అండ్ డిలీషన్ వెక్టర్స్ ఆర్ ఫిజికల్లీ రిమూవ్డ్. దీనివల్ల పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, వాక్యూమ్ ఒక్కసారి చేస్తే టేబుల్ క్లియర్ అవుతుంది, ఒక్కటే పార్కే ఫైల్కి మొత్తం వచ్చేస్తుంది లేటెస్ట్ సెట్ లాగా. కాకపోతే ప్రీవియస్ వర్జన్స్లో ఏముండే అని చెప్పి టైం ట్రావెల్ చేయాలంటే చేయలేము. ఇంకా ఎలాంటి టేబుల్స్ ఎట్లాంటప్పుడు వాక్యూమ్ చేయాలి అని అంటే, లెట్స్ సే ఇఫ్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఇస్ క్లియర్ దట్ లాస్ట్ 7 డేస్లో వచ్చిన డేటా అంతా బాగుంది, ఆర్ 7 డేస్ బ్యాక్ వచ్చిన డేటా అంతా బాగుంది, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ రీసెంట్ 1-2 డేస్లో ఉంటుంది అనుకుంటే, 7 డేస్ కన్నా బ్యాక్ డేటెడ్ డేటా అవసరం లేదు అనుకుంటే, అట్లాంటప్పుడు సెట్ టేబుల్ ప్రాపర్టీస్లో 7 డేస్ అని సెట్ చేసుకొని ఎనీథింగ్ బియాండ్ 7 డేస్ వాక్యూమ్ చేసినప్పుడు 7 డేస్ కన్నా పాత ఫైల్స్ ఉంటే పార్కే ఫైల్స్ అండ్ ఇవి వెళ్ళిపోతాయి. సో విత్ ఇన్ 7 డేస్ ఏముంటాయి అవి మాత్రమే ఉంటాయి. మన ఎగ్జాంపుల్లో ఏంటంటే మనం 7 డేస్ కాదు 0 డేస్తో చేస్తాం, ఎందుకంటే అది కమ్యూనిటీ ఎడిషన్ కాబట్టి. వాక్యూమ్ అనేది చేయకముందు, వాక్యూమ్ అనేది బెనిఫిట్ కోసం, యాక్చువల్లీ బెనిఫిట్ని కరెక్ట్గా వాడుకోవాలి. అంటే ఒక్కసారి వాక్యూమ్ చేస్తే మనం బ్యాక్ తెచ్చుకోవాలి మా డేటాని. సో వాక్యూమ్ చేయకముందే ఆలోచించుకోవాలి, ఇంకా టైం ట్రావెల్ చేయలేము. ఐ థింక్ మనము నోట్బుక్ వెళ్ళి రన్ చేసి చూద్దాం. సో ఈరోజు మనం చూసే ఎపిసోడ్ వచ్చేసి వాక్యూమింగ్. డెల్టా డెమోలో వాక్యూమ్ అసలు ఎప్పుడు యూజ్ అవుతుంది? ఎప్పుడు వాక్యూమ్ చేయాలి? ఎప్పుడు వాక్యూమ్ చేయొద్దు? మనం ఎన్ని డేస్ బ్యాక్ డేటాని వాక్యూమ్ చేయాలి? వాక్యూమ్ చేసినాక అసలు బ్యాక్ రీస్టోర్ చేసుకోవచ్చా? మిస్ అయిపోయిన డేటా, క్లీన్ అయిపోయిన డేటా మళ్ళీ వస్తుందా? మెటా డేటా ఒక్కటే క్లీన్ అవుతుందా? లేకపోతే పార్కే ఫైల్స్ కూడా క్లీన్ అయిపోతాయా? అసలు ఏమేమి చేంజెస్ జరుగుతాయి వాక్యూమ్ చేస్తే? ఓన్లీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికైనా, లేకపోతే ఏమన్నా బెనిఫిట్స్ కాకుండా ఏమైనా మైనసెస్ ఉంటాయా? బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ కానీ ఏంటి? ఇవన్నీ చూద్దాం. ఎపిసోడ్ లాస్ట్ వరకు చూడండి. ఈ నోట్బుక్ రన్ చేసి చూద్దాం. సో బేసికలీ హై లెవెల్ ఏంటంటే మనం ఒక న్యూ టేబుల్ employees_EP14 అనేది క్రియేట్ చేసి ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఆ ప్రీవియస్ కమెంట్స్ జస్ట్ క్లీన్అప్ కోసం. సో అందులో 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసి కొన్ని యాక్షన్స్ చేసి ఒక 3 or 4 డిఫరెంట్ ఇన్సర్ట్స్ అప్డేట్స్ అట్లా చేసినాక వాక్యూమ్ చేస్తే ఏమవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ వెళ్ళి చూద్దాం. మనం వాల్యూమ్స్లో EP14 అని క్రియేట్ అయింది. మనం తీసుకున్నది ఈ ఎంప్లాయీస్ EP14 కాబట్టి అది క్రియేట్ అయింది. సో ఇనీషియల్ జేసన్ ఫైల్ అండ్ పార్కే ఫైల్.
సో దాంట్లో డేటా ఏముందో ఇక్కడ చూద్దాం. సెలెక్ట్ చేసి EP14 అనే టేబుల్‌లో. సో మీన్‌వైల్ ఈ ఎపిసోడ్‌కొచ్చిన వాళ్ళు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే ఇదే ప్లేలిస్ట్‌లో ఈ వీడియో ఏ ప్లేలిస్ట్‌లో ఉందో ఆ ప్లేలిస్ట్‌లోకెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూడండి. అండ్ ఈ నోట్‌బుక్ కూడా గిట్‌హబ్‌లో ఉంటది. గిట్‌హబ్‌లోంచి తీసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటది గిట్‌హబ్ లింక్. అండ్ డిస్క్రిప్షన్‌లో వీడియో డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ లింక్ కూడా ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే ప్లేలిస్ట్‌కి వెళ్ళిపోతారు మీరు. సో ఇది డేటా ఇట్లా ఉంది 5 రోస్. సో మనము డిస్క్రైబ్ చేసి చూద్దాం టేబుల్‌ని. సో డిస్క్రైబ్ చేసి చూస్తే మనకి ఇనీషియల్ వర్షన్ వచ్చింది. మనం తర్వాత ఏం చేద్దామంటే ఒక పర్టికులర్ ఎంప్లాయీకి అప్డేట్ చేసి చూద్దాం. అప్డేట్ అయింది. సో బేసికలీ EP14 అనే టేబుల్‌లో ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసి 5 రోస్ ఇన్సర్ట్ చేసినాం. దాని తర్వాత అప్డేట్ చేసి చూసినాం డేటాని. సో మనకి అప్డేట్ చేసినందుకు ఇక్కడ మల్టిపుల్ వర్జన్స్ వస్తాయి అండ్ పార్కే ఫైల్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఆప్టిమైజ్ కూడా అవుతుంటుంది టేబుల్, అందుకు కూడా ఒక ఎక్స్ట్రా పార్కే ఫైల్ వస్తుంది. అప్డేట్ అయితే పాత రికార్డ్ని తీసుకెళ్ళి డిలీట్ వెక్టర్లో పెడుతుంది. కొత్త వాల్యూస్ ఏదైతే శాలరీ ప్రీవియస్ ఒకటి ఎంప్లాయీ నెంబర్ 1కి 25,000 ఉంటే ఎంప్లాయీ నెంబర్ ఇక్కడ చూద్దాం. ఎంప్లాయీ నెంబర్ 1కి 25,000 ఉంటే ఇక్కడ అప్డేట్ వల్ల 27,000 అవుతుంది ఇది ఎంప్లాయీ నెంబర్ 1కి. సో మళ్ళీ ఇంకొక అప్డేట్ ఎంప్లాయీ నెంబర్ 3 అండ్ 5కి. సో ఈ అప్డేట్స్ వల్ల పార్కే ఫైల్స్ అండ్ జేసన్ ఫైల్స్ యాడ్ అయిపోతాయి. ఇది డిలీట్, అది యాక్చువల్లీ సారీ డిలీట్ ఎంప్లాయీ నెంబర్ 5. సో బేసికలీ బ్యాక్ 4 ఎంప్లాయీస్కి వెళ్తాం మనం. సెలెక్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ డిస్క్రైబ్ కూడా ఉంది, డిస్క్రైబ్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ 5 రోస్ ఎంప్లాయీస్ ఇన్సర్ట్ చేసినాం కొత్త టేబుల్లో, తర్వాత అప్డేట్ చేసినాం. ఆ ఆప్టిమైజ్ అనేది ఆటో ఆప్టిమైజ్, అది ఆటోమేటిక్గా రన్ అవుతుంది వర్జన్ 2 అనేది. అప్డేట్ ఇంకొక ఎంప్లాయీ నెంబర్ 3 అనుకుంటా మనం చేసింది, తర్వాత డిలీట్ ఎంప్లాయీ నెంబర్ 5, ఆప్టిమైజ్ ఆటోమేటిక్గా అయిపోయింది. సో ఇక్కడ ఎన్ని వర్జన్స్ ఉంటాయి అన్ని అక్కడ జేసన్ ఫైల్స్ ఉంటాయి బేసికల్లీ. సో 0 to 6 అంటే 7 కదా, 7 జేసన్ ఫైల్స్ ఉండాలి. సో 6 అంటే 0.json నుంచి కౌంట్ చేస్తే మనకి 0 to 6.json ఫైల్స్, టోటల్ 7 జేసన్ ఫైల్స్, 3 డిలీట్స్, ఒకటి అప్డేట్, ఒకటి 2 అప్డేట్స్, ఒక డిలీట్ కోసం అది తీసుకొచ్చి పాత రికార్డ్స్ని ఇంట్లో పెట్టుకుంటుంది. అండ్ పార్కే ఫైల్స్ వచ్చేసి డేటా వస్తున్న న్యూ డేటా అని అందులో పెట్టుకోవడానికి. సో ఇక్కడ ఏం చేద్దాం మనం, యాక్టివ్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి అండ్ 5 ఫైల్స్ విచ్ ఆర్ అన్యూజ్డ్ అని. బేసికలీ ఏంటంటే ఈ పార్కే ఫైల్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఏమైంది, మనకి ఫస్ట్ 5 రోస్ వచ్చినాయి, దాని తర్వాత 2 రోస్ అప్డేట్ చేసినాం, దాని తర్వాత ఒక రోని డిలీట్ చేసినాం. దానివల్ల పార్కే ఫైల్ వచ్చేసి లేటెస్ట్ ఒకటే దానికి పాయింట్ అవుతుంది అని. అంటే బేసికలీ యాక్టివ్ ఫైల్స్ ఇది ఒక్కటే 6 ఫైల్స్లలో, రిమైనింగ్ 5 అట్లా జస్ట్ అట్లా కూర్చుంటున్నాయి, దానివల్ల యూజ్ ఏం లేదు అని. సో వాటిని ఎట్లా క్లియర్ చేద్దాం అనే దానికోసమే ఈ వ్యాక్యూమ్ అనమాట. సో టైం ట్రావెల్ టు వర్జన్ 0 రైట్ నో ఫస్ట్ డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు ఎట్లుందంటే ఇది. ఓకే, ఇది ఎందుకు స్టోర్ చేసుకుంటున్నాం అనేది తర్వాత స్టెప్లో తెలుస్తుంది మనకి. సో వ్యాక్యూమ్ డ్రై రన్, ఇది డ్రై రన్ చేద్దాం ఒకసారి. డ్రై రన్ అంటే రియల్గా వ్యాక్యూమ్ చేయదు, ఆ కమాండ్ చెక్ చేస్తున్నాం మనం అంతే, డ్రై రన్ అని చెప్పి చెక్ చేసుకోవడానికి. ఓకే ఓకే సో ఇక్కడ నేను 7 డేస్ పెడతాం మామూలుగా. ఇక్కడ దీంట్లో ఇది రావట్లేదు, ఇది కమ్యూనిటీ ఎడిషన్ కాబట్టి నేను 0 డేస్ అని తీసుకున్నా వ్యాక్యూమ్కి. సో ఇక్కడ ఇది బేసికల్లీ కమ్యూనిటీ ఎడిషన్ కాబట్టి, మామూలుగా అయితే ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో ఏమొస్తుంది, ఇక్కడ కంప్యూట్ డిస్ప్లే అవుతుంది. మనం ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నామా, ఏ కంప్యూట్ తీసుకున్నాము, ఆ వ్యాక్యూమ్ చేయాలనుకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ అడిషనల్గా వస్తాయి అనమాట. నేను కావాలనే రన్ చేసిన ఇవన్నీ ఏ వర్జన్స్ ఏమొస్తాయి అనేసి. సో యాజ్ ఐ టోల్డ్ మనము 0 తీసుకుంటున్నాం. మామూలుగా అయితే 7 డేస్ వ్యాక్యూమ్ చేస్తే చెప్తాం అనమాట, ఎన్ని డేస్ బ్యాక్ డేటెడ్ డేటా రిటైన్ చేసుకొని రిమైనింగ్ వ్యాక్యూమ్ చేస్తాం అనేది, అది కన్ఫిగరేషన్ స్టెప్. ఓకే, సో సేమ్ థింగ్, సేమ్ స్టెప్. సో రియల్ వ్యాక్యూమ్ రన్ చేద్దాం. రిటైన్ 0 hours అంటే ఇంకా మొత్తం బేసికలీ వీఆర్ మేకింగ్ ఇట్, వ్యాక్యూమ్ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది, లైక్ జస్ట్ లేటెస్ట్ వర్షన్ కాకుండా రిమైనింగ్ మొత్తం. సో ఈ DBFS పాత్ ఇది తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏమైంది, యాక్టివ్ ఫైల్స్ మనకు 1 ఉండి ఆర్ఫనేజ్ ఫైల్స్ 6 ఉండే, ఇంతకుముందు 5 ఉండే, టోటల్ 6లోంచి. సో మనకి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూస్తే ఒకటే ఉంటుంది బేసికల్లీ, వేరే పార్కే ఫైల్స్ వెళ్ళిపోతాయి, ఒకటే ఉంది.
మనకు చూస్తే 6 పార్కే ఫైల్స్ ఉండే 5 వెళ్ళిపోయినాయి. సో వ్యాక్యూమ్ చేస్తే ఏమైందనేది చూద్దాం మనం. టైమ్ ట్రావెల్ చేయలేము. ఎందుకు? టైమ్ ట్రావెల్ చేయాలంటే మనకు ప్రీవియస్ వర్జన్స్ పార్కే ఫైల్ ఉండాలి. సో టైమ్ ట్రావెల్కి వ్యాక్యూమ్కి సంబంధం ఏంది అని అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ట్రావెల్ అనేది చేయగలుగుతాం ఎందుకు అని అంటే ప్రీవియస్ వర్జన్స్ ఉంటేనే టైమ్ ట్రావెల్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఒకటి గమనిస్తే మీరు ఈ జేసన్ ఫైల్స్ చూస్తే ఏం చేంజ్ కాలేదు, అట్లనే ఉంది. కానీ యాక్చువల్ డేటా ఫైల్స్ పోయినాయి. ఎందుకు? మళ్ళీ ఇంకోటి లాస్ట్ వ్యాక్యూమ్ ఇన్ఫో అనేది యాడ్ అయింది. సో ఈ ఫైల్ ఏంటనేది చూద్దాం. ఆఫ్టర్ వ్యాక్యూమ్ చేస్తే ఏమవుతుంది అని అంటే సేమ్ థింగ్. ఈ జేసన్ ఫైల్స్లో డిఫరెన్స్ ఏం రాదు. కాకపోతే ఇక్కడ లాస్ట్ వ్యాక్యూమ్ ఇన్ఫో అని ఉంది, ఇది యాడ్ అవుతుంది. వ్యాక్యూమ్ చేసిన తర్వాత యాడ్ అవుతుంది. అండ్ పార్కే ఫైల్స్లో ఒకటే వస్తుంది. వ్యాక్యూమ్ అయితే ఏమవుతుందంటే లేటెస్ట్ సెట్ ఒక్కటే తీసుకొని రిమైనింగ్ అంతా ఇంకా క్లీన్ చేసేస్తుంది అండ్ వెక్టర్ ఫైల్స్ని తీసేస్తుంది. సో ఇప్పుడు జూమ్ అవుట్ చేసి చూద్దాం. జేసన్ ఫైల్స్లో చేంజ్ ఏమి ఉండదు. ఇక్కడ వ్యాక్యూమ్ ఇన్ఫో ఇక్కడ వస్తుంది, వ్యాక్యూమ్ చేస్తాం కాబట్టి. పార్కే ఫైల్స్ డిలీట్ వెక్టర్స్లో ఇలాంటి చేంజెస్ వస్తాయి. అండ్ డెల్టా లాగ్ జేసన్ కమిట్స్ సేమ్ ఉంటాయి. ఫిజికల్ ఫైల్స్ ఆన్ డిస్క్. సో ఫిజికల్ ఫైల్స్ ఆన్ డిస్క్ ఇక్కడ 6 ఉంటే ఇక్కడికి వచ్చే వరకు ఒకటే అవుతుంది. అండ్ ఇక్కడ వెక్టర్ డిలీట్ వెక్టర్ ఫైల్స్ ఉన్నాయి కదా, అవి వెళ్ళిపోతాయి. అండ్ స్టోరేజ్ ఈజ్ రెడ్యూస్డ్. సో వ్యాక్యూమ్ చేస్తే స్టోరేజ్ ఈస్ రెడ్యూస్డ్, గార్బేజ్ ఫైల్స్ అండ్ డిలీషన్ వెక్టర్స్ ఆర్ ఫిజికల్లీ రిమూవ్డ్. దీనివల్ల పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, వ్యాక్యూమ్ ఒక్కసారి చేస్తే టేబుల్ క్లియర్ అవుతుంది. ఒక్కటే పార్కే ఫైల్కి మొత్తం వచ్చేస్తుంది లేటెస్ట్ సెట్ లాగా. కాకపోతే ప్రీవియస్ వర్జన్స్లో ఏముండే అని చెప్పి టైం ట్రావెల్ చేయాలంటే చేయలేము. ఇంకా ఎలాంటి టేబుల్స్ ఎట్లాంటప్పుడు వ్యాక్యూమ్ చేయాలి అని అంటే, లెట్స్ సే ఇఫ్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఇస్ క్లియర్ దట్ లాస్ట్ 7 డేస్లో వచ్చిన డేటా అంతా బాగుంది, ఆర్ 7 డేస్ బ్యాక్ వచ్చిన డేటా అంతా బాగుంది, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ రీసెంట్ 1-2 డేస్లో ఉంటుంది అనుకుంటే, 7 డేస్ కన్నా బ్యాక్ డేటెడ్ డేటా అవసరం లేదు అనుకుంటే, అట్లాంటప్పుడు సెట్ టేబుల్ ప్రాపర్టీస్లో 7 డేస్ అని సెట్ చేసుకొని ఎనీథింగ్ బియాండ్ 7 డేస్ వ్యాక్యూమ్ చేసినప్పుడు 7 డేస్ కన్నా పాత ఫైల్స్ ఉంటే పార్కే ఫైల్స్ అండ్ ఇవి వెళ్ళిపోతాయి. సో విత్ ఇన్ 7 డేస్ ఏముంటాయి అవి మాత్రమే ఉంటాయి. మన ఎగ్జాంపుల్లో ఏంటంటే మనం 7 డేస్ కాదు 0 డేస్తో చేస్తాం, ఎందుకంటే అది కమ్యూనిటీ ఎడిషన్ కాబట్టి. వ్యాక్యూమ్ అనేది చేయకముందు వ్యాక్యూమ్ అనేది బెనిఫిట్ కోసం, యాక్చువల్లీ బెనిఫిట్ని కరెక్ట్గా వాడుకోవాలి. అంటే ఒక్కసారి వ్యాక్యూమ్ చేస్తే మనం బ్యాక్ తెచ్చుకోవాలి మా డేటాని. సో వ్యాక్యూమ్ చేయకముందే ఆలోచించుకోవాలి, ఇంకా టైం ట్రావెల్ చేయలేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.